గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అన్నా ఏం ఇంత నీరసంగా కూర్చోన్నావు? నేర్చుకో కూర్చోలేదు సార్. ఉన్నాగా నా భూములు పట్టా అవుతలేదు, డిసిజన్ చేస్తలేరు భూమికి. ఈ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కూడా చెప్పినట్లే చూపించిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఇవి కూడా చేస్తాడు. ఇంతవరకు ఏం చేస్తలేరు. ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్ అవుతలేదు బాబు, తీస్తలేరు. మేమేం చేయాలి అని ఆపసిస్తారు. నాగరికులం తిరిగినా, మేమున్నర తిరిగినా, అచ్చమేమంతా తిరిగినా ఏదైతే లేదు. అవుతుంది అవుతుంది అంటారు. 2 లక్షలు పెట్టినా 4 ఎకరాల భూమి మీద ఈ డిసిజన్ పట్ట అవుతుందని. అది పట్ట అయితే లేదు, ఏం చేస్తలేదు. ఇది ఒకటి నా కాలు చేతులు పడ్డాయి. అప్పుడు ఈ కాలు చేపట్టాయి. కాలు పెట్టినప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పిచ్చిన పైసలు రాపించారు. ఏ రాదు నీకు రాదు అని రైతులు మొత్తం చెప్పారు, లీడర్లు మొత్తం చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే సార్ కలిస్తే నేను రా బాబు, నేను రాపించి నీకు ఇస్తాను, వచ్చి ఎలా అంటారు. అంటే అందరిని పిలిపించి వాళ్ళ సమస్యలు ఏందో చెప్పిస్తున్నారు కదా, మీరు అలా వెళ్ళి అడిగారా? అడిగాను సార్, అచ్చబడి పోయినా. అంటే అది ఆధార్ కార్డు డిసిజన్ చెప్పించుకొని మంచిగా నేను పంపిస్తాను. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఈ ప్రభుత్వంలో? న్యాయం జరుగుతుంది సార్. ఈ ప్రభుత్వమే ఫ్రీ బస్ అని పెట్టింది కదా, ఈ ప్రభుత్వమే ఫ్రీ బస్ అని పెట్టింది. దానివల్ల ఆటోలు చాలా తక్కువ నడుస్తున్నాయి అని అంటున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని నిలబడి మాట్లాడేటోడు మాట్లాడుతున్నారు. ఏమో కడుపు గీడనాడ ఏడన్నా కొడదాం, పైసా కొడదాం, సంపాదించుకొని పోదామని సంపాదకులు ఓల మీద ఊపర్ మీద కొడుతూనే ఉంటారు. ఇంకా బస్ పీరియడ్ అంటే అందరికి పీరియడ్ ఉంటే అందరికి పీరియడ్స్తుండు. ఇంకా మనకు ఆటోలోకే పీరియం చేయలేరు. మనకు అందరికి రీచుడు. ఇంకా సార్ ఇప్పుడు కూడా ఆటోలో కదా మీ బస్సు పీరిచ్చిన కదా బాబు, బస్సు పీరిస్తే మీకు వచ్చేయాలా, మీకు కార్పొరేట్ మాఫీ చేస్తా, ఊరు వచ్చి బతుకుర్రి. లిక్కర్ కేసులో కవిత గారు మొన్న అరెస్ట్ అయ్యారు. కరెక్టే అంటారు? అసలు అరెస్ట్ చేయడం కరెక్టే అంటే అది అరెస్ట్ చేసిన క్రెడిట్, అది అరెస్ట్ చేసిన క్రెడిట్. అది వాళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారు సార్, ముగ్గురు అరెస్ట్ చేసేయాలి. ముగ్గురు ఎవరెవరు? ఇది కేటీఆర్ గారు ఒకటి ఉంటాడు, ఇది మన హరీష్ రావు ఒకటి ఉంటాడు. ఇక కేసీఆర్ అంటే ఇక కేసీఆర్ వయసు తగ్గింది, ఇంకా వాడు రాడు. కానీ ఇక ముగ్గురు వీళ్ళు ఉన్నారు. కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, హరీష్ రావు ఇద్దరు ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు? మన ఏమో బెయిల్ దొరికింది అన్నారు కైతాకు. బెయిల్ దొరకలేదు మన ఇంత అని ఇంకా వాళ్ళు అంటారు. మేము ఇంకా అయినా మాకు ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే మాకు మేము ఇప్పుడు ఓటు పెట్టాం. ఇప్పుడు అట్లా చేయబోదు మాది. ఇంకా కాంగ్రెస్ 10 ఏళ్ళు చేసిన కదా వాళ్ళు. 10 ఏళ్ళ మా కాంగ్రెస్ చేయదు. కానీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటే మాకు లేదు, వద్దంట. అనవసరం అది. మరి అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటారు టీఆర్ఎస్ మీద? మాకు ఎంత దగ్గర మేము వద్దు, అది పార్టీకి వద్దు మాకు. ఏదైనా మేము 10 ఏళ్ల దాకా ఉండని వాళ్ళు గెలిచిన చెప్పడం మా ఎమ్మెల్యే చేసుడు, కేసీఆర్ కూడా చేసిండు కదా, పని చేసిండు కదా. వాళ్ళు చేసిన వాళ్ళు తిన్నారు. మాకు ఈ పైసలు ఏంటి, మా కార్ లోన్ ఏంటి, మాకు లోన్ కావాలి, మాకు రైతుల బంధు పైసలు కావాలి, మాకు లేదు. ఆటో వాళ్ళందరూ, ఆటో డ్రైవర్లు అందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టారని. కానీ మీరు ఇంత పాజిటివ్ మాట్లాడుతున్నారే? ఎందుకంటే వాళ్ళకు సంపాదించే చేత కాదు అనుకోసారి మాట్లాడుతుర్రు. కూర్చొని ఈడేట మాట్లాడతాం, ఆడ ఓటలో పోయి తింటాం, ఈడ ఓటలో పోయి తింటాం, ఇంటికాడ పోతాం, పైసలు చేయలేని ఆడమంచడు. అది సంపాదించుకోడు. ఇప్పుడు సమస్య అయితే లేదు ఆటో వాళ్ళకి, ఆటోలో సమస్య లేదు. ఇప్పుడు సమస్య లేదు. పీరియస్ బస్ మంచి నడుస్తుంది, ఆటోల మీద కూర్చున్నట్టు నడుస్తున్నారు. పీరియస్ బస్ నడుస్తుంది కదా, ఎట్లా పీరియస్ బస్ పోదామని నీ నెల కూర్చున్నారు అని అంటారు. ఆటోలు కూడా నడుస్తున్నాయి బాగానే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని సార్ ఆటో ఉంటే ఆటో వస్తారు, లేకపోతే ముంగల పోదాం, ముంగల ఆడతారు, ఇంకా ముంగల పోదాం, ఇంకా ముంగల ఆడతారు. ఈయన కూర్చొని మీటింగ్ పెడితే మనం పైసలు వస్తాయి. చాలా మంది అసలు రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు, ఆ ప్రభుత్వం తప్పు చేసి ఫ్రీ బస్ సార్. వాడు తప్పు ఏం చేయలే, ఏది అన్నో సరే తప్పు లేదు వానికి. ఇంకా వాడు సార్ ఇంకా ముంగల వస్తాడు. ఇంకోసారి వాళ్ళు రోజుకి ఆటో మీద ఎంత సంపాదిస్తున్నారు మీరు? పెట్రోల్ ఖర్చులు పోగా నేను నా కాడికి ఉంటాను సార్. నా కాడికి మార్కెట్ ఉంది, నేను ఒక గంట సేపు నడిపిస్తాను. ఇక్కడ గంట సేపు 500, 600 తీసుకుంటా. ఇంక 3కి 4కి మార్కెట్ ఉంటుంది, ఆకుల మార్కెట్, కూరగాయల మార్కెట్ పోతా. ఇంకా అమ్ముకొని నైట్ ఇంటికి వెళ్ళిపోతా. అంటే సరే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హ్యాపీ జరగాలని కోరుకుంటున్నాము. సరే, జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి జరిగితే మేము కూడా హ్యాపీ. సరేనా? ఇది ఏమీ లేదు నాకంటే ఇది నాకు ఇష్టమైనది అంటే ఈ పిచ్చిని పైసలు రాకుండా బాధ లేదా అని భూమి కొద్ది రక్షించగా అయితే నా పేరు మీద అయితే సరే. ఇంకా సార్ ఏమంటుండు, ఇంకా ధరనే తీయలే బాబు, ఇంకా తీసుకున్న తర్వాత ఇప్పిస్తాను, ఇంకా తీసుకోవాలి. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
హాయ్ అన్న, హాయ్, ఎక్కడి నుంచి? మాది డోర్నకల్ అండి. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? వర్కింగ్ అయితే ఏం అవ్వట్లేదు. ఐటీ అయితే ఏం లేదు ఇంతవరకు. డెవలప్మెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫ్యూచర్ లో ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందేమో. అంటే బిఆర్ఎస్ మొన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇక వాళ్ళ ప్రాబ్లం అండి, దానికి మనం ఏం చేయలేము. మా లోపల ఏం జరిగిందో ఏందో ఎవరికి తెలియదు. అది దాని గురించి మనకు సంబంధం లేదు. దాని గురించి మనం మాట్లాడాలి. మనం సంబంధం లేదని అంటే మన డబ్బులే కదా వాళ్ళ తినేశారు, దాని వల్లే కదా కరప్షన్ అనేది జరిగింది. కరప్షన్ అంటే అది నీకు నాకు అనేది ఇంకేం తెలియదు అండి. అది మొత్తం పూర్తిగా ఏముంది ఏందనేది ఇంకేం తెలియదు దాన్ని. సో ఇంతకుముందు ఏంది అరెస్ట్, దానికి ఇంతకుముందు అరెస్ట్ చేయమని చెప్పేసి అని మళ్ళీ అరెస్ట్ చేశారు. సో అక్కడ ఏందనేది ఇంకా మనకు క్లారిటీగా తెలియదు. కరెక్ట్ అరెస్ట్ చేయడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అనేది కాదండి. అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదంటున్నారు. అంటే ఎలా చూస్తారు ఈ సిచ్యువేషన్ ని? కాంగ్రెస్ ఏమన్నా క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ఈ సిచ్యువేషన్. బీజేపీ చేపించింది అంటున్నారు. అది రాజకీయాల కోసం అయితే చూసుకోనికి లేదు. దాన్ని అక్కడ వాళ్ళే చూడాలి. అది ఏమైంది అనేది ఈడీ చూసుకుంటది అండి. అది సంబంధం లేదు దానికి. ఎలాంటి ప్రూఫ్స్ గానీ లేకపోతే ఏం లేకుండా ఈడీ అనవసరంగా అరెస్ట్ చేసింది అనుకుంటున్నారా? ప్రూఫ్స్ లేకుండా అయితే ఈడీ అయితే కూడా అంత స్టెప్ తీసుకోదు. ఉండొచ్చు ఏమన్నా ఉంటే. అప్పుడు అరెస్ట్ కరెక్టే కదా? అరెస్ట్ కరెక్టే అంటే దానికి మొన్న లాస్ట్ టైం కవితని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు? సో దానికి అరెస్ట్ చేయమని చెప్పారు, కానీ మళ్ళీ అరెస్ట్ చేశారు. అదేందనేది మొన్న కవితని అరెస్ట్ చేసే ముందు కూడా మన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా లోపలికి అలౌ చేయలే. లాయర్ కవిత తరఫున లాయర్ వాళ్ళని కూడా లోపలికి అయితే అలౌ చేయలేదు. అంటే ఒక ఈడీ రైట్ జరిగేటప్పుడు ఎవరిని అలౌ చేయనిరు, అది రూల్ యాక్చువల్ గా చెప్పాలంటే. అలాంటప్పుడు ఎలా అలౌ చేస్తారు? జారీ చేయలే కదా కవితకి. ముందస్తు నోటీస్ జారీ చేయాలి కదా. ఏం నోటీస్ జారీ చేయకుండా అప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది తప్పు, కానీ స్కామ్ అయితే జరిగిందా? అరెస్ట్ చేయడం తప్పు అని అంటున్నారు. స్కామ్ జరిగిందొచ్చు, కానీ అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అది అంటే కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అవుతారు అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటే? ఫేక్ అండి, అది ఫేక్ అది. అంటే మీరు కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో ఓయ్ మిస్ యూ కేటీఆర్, ఐటీకి మీరు కావాలని ఒక హ్యాష్ ట్యాగ్ రన్ అయింది. నిజంగా ఐటీని అంత డెవలప్ చేశారా? చంద్రబాబు తర్వాత ఐటీ డెవలప్ అయిందంటే కేటీఆర్ వల్లనే సాధ్యం అండి. ఎవరి తరం కూడా కాదు అది. ఫస్ట్ చంద్రబాబు చేశాడు, తర్వాత చేసినట్టు కేటీఆర్. అతను మించినోడు ఎవరు ఐటీ డెవలప్ చేయాలంటే. అంత హంబక్కే ఏమీ లేదు డెవలప్మెంట్, మొత్తం ఊరికే అట్లాగా పైలో చూపించారు అంతే అని అంటే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 8 months ఇంతవరకు ఏం అప్పుడు 4 months వేసుకోండి. 4 months లో కూడా ఇంతవరకు ఏమనేది రాలా. ముందు చూద్దాం, ఇంకా ఏమో చేస్తారేమో వీళ్ళు కూడా. ఇప్పటి వరకు అయితే 10 years లో అయితే వాళ్ళ అభివృద్ధి అయితే బాగానే ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ది ఛాయిస్ ఇచ్చారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా. ఇది కూడా చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న, చెప్పండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్, తెలంగాణ. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? వరస్ట్ అండి. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా. ముందు వాళ్ళు ప్రభుత్వం అయితే వాళ్ళు రైతులు చాలా కష్టపడుతారు, వాటర్ రావట్లేదని. మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయినాయని బాధపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండింది అంటున్నారా మీరు ఒక రకంగా చెప్పాలంటే? అంటే మాకు తెలిసినంత మట్టుకి 10 years లో బాగా అభివృద్ధి జరిగింది. అంటే ఓన్లీ హైదరాబాద్ లోనే డెవలప్మెంట్ జరిగింది, చుట్టుపక్కల ఊర్లలో జరగలేదు. అందుకనే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం అంటారు. ఏమంటారు? అంటే కొంచెం కేటీఆర్ గారు హైదరాబాద్ బాగా చూసుకున్నారు. ఆ చుట్టుపక్కల హైదరాబాద్ తెలంగాణ ఊర్లలో మాత్రం పట్టించుకోలేదు అని అంటున్నారు. కానీ అక్కడ ఉన్న అసమర్థత, వాళ్ళ ఎమ్మెల్యేల అసమర్థత వల్ల పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళు ఒకసారి కొత్తగా చూద్దాము, కొత్తగా వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కదా, లోన్ మాఫీ చేస్తాం అది చేస్తామని చెప్పి అనేసరికి ఆ రైతులకు ఆశ పుట్టి ఆ కేసీఆర్ సీఎం ఉండాలి, మా ఎమ్మెల్యే మారాలి అంతే అభిప్రాయంతో చేశారు తప్ప ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఊహించలేదు ఎవరు. కవిత గారి అరెస్ట్ ని ఎలా చూస్తున్నారు మీరు? ఇక అది ఎలక్షన్ మూమెంట్, ఎంపీ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడం అంటే ఇది ఒక కుట్ర. ఇదంతా కుట్ర. కాకపోతే మళ్ళీ అరెస్ట్ చేయడము, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళు ప్రచారం చేసుకోకుండా దానికోసం అని చెప్పి ఏదో ప్లాన్ చేసి ఆమె అరెస్ట్ చేశారు. అంటే ఆ బీజేపీ కావాలనే ఈ అరెస్ట్ చేయించింది అని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఈడీ అనేది ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా. అదే అది బీజేపీ హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ లో మొత్తం కలిపేసుకుంటే వీళ్ళందరినీ కొంతమంది ఏమో కాంగ్రెస్ లో జంప్ అవుతున్నారు. ఈవెన్ ఇక్కడ తీసుకెళ్లిపోతే ఇక్కడ దిక్కు లేకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసిపోతుందని వాళ్ళ ఒక ఎత్తుగడ. అంతేనా? రేవంత్ రెడ్డి గారు మొన్న గేట్లు ఓపెన్ చేశాము, ఎవరైనా రావచ్చు, చేర్చుకుంటాము అని అన్నారు కదా. అన్నారు కదా,
కాంగ్రెస్ లోకి చాలా మంది వస్తున్నారు అని అంటున్నారు. ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు? అంటే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? అయ్యో అక్కడక్కడ నలుగురు దొంగలు జంప్ అయినంత మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరు. అది ఆల్రెడీ కేసీఆర్ గారి దమ్ము తెలంగాణ తీసుకొచ్చి ఒక 10 సంవత్సరాలు పరిపాలించి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్నో పిల్లర్స్ ఉంటే ఒక పిల్లర్ని పొక్క చూపించి అది గుడ్డు మీద ఎంటికలు పీకినట్టుగా మాట్లాడుతుంటే అది సాధ్యం కాదు. ఇది నలుగురు పోతే ఏం పెద్ద కాదు. వాడ వీళ్ళంటూ ఇంకొకటి చేరుతాడు, చేరి మళ్ళీ గెలుస్తాడు. బీఆర్ఎస్ పార్టీ మరి అందుకుంటాడు. దాదాపు 25 ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు కాంగ్రెస్ లోకి అనే ఒక న్యూస్ వస్తుంది, నిజమే అంటారు? ఈ ఎంపీ ఎలక్షన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. ఆ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంతమంది దొంకుతారో వీళ్ళకు పదవి వ్యామోహం, పార్టీ మీద ప్రేమ కాదు, మనకు పదవి వ్యామోహం వల్ల వీళ్ళకి అంతే జంపింగ్ అని. వాళ్ళకి పార్టీలో గెలిచాము, మనకు పవర్ లేదు, పవర్ కావాలి. పవర్ ఉంటే ఏదైనా మనం డబ్బులు దండుకోవచ్చు అనుకునే వాళ్ళు పోతారు. నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ దాంట్లోనే ఉండి ఇప్పుడు బీజేపీ ఎక్కడ సిటీలో రాదు. కిషన్ రెడ్డి ఎందుకు పోలేదు 20 years నుంచి? మన మంగళాటు ఎమ్మెల్యే ఆయన పేరు మంగళాటు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళందరూ ఎందుకు వాళ్ళు పబ్లిక్ సేవ చేయడానికి? రాజాసింగ్ అట్లా కొంతమంది పబ్లిక్ సేవ చేయడానికి ఉంటారు. వీళ్ళు పైసలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే పౌర పార్టీలోకి వెళ్ళి గవర్నమెంట్ యూజ్ చేసుకోవడం. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, భూస్థాపం అయిపోతుంది, చాలా మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారు. భూస్థాపం అయిపోతుంది అంటారా? కాదు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళంతా ఉన్నంత వరకు అంత ఈజీగా పోదండి. అంటే కవితను అరెస్ట్ చేశారు, నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ గారే. ఇంకా కేసీఆర్ గారు పాలిటిక్స్ లో యాక్టివ్ లో ఉంటారు. ఎవరున్నారండి చెప్పు? జైలుకి వెళ్ళిన ఎవరున్నారు? ఇందిరాగాంధీ వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదా? మన చంద్రబాబు వెళ్ళలేదా? మళ్ళీ బయట రాలేదా? ప్రచారం చేసుకోవట్లేదా? మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి పోటీ చేయట్లేదా? ఎవరైనా పోవడము రావడం అంతా వీళ్ళ పౌరుల చేతిలో పని, రావడం పోవడం. అంటే అసలు స్కామే చేయలేదంటారు కవిత గారు? ఎవరు చేయలేదు స్కామ్? ఎవరు చేయలేదు స్కామ్? ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం చేసింది. కవిత గారు స్కామ్ చేశారా లేదా? చేసి ఉంటారండి. మాకంతా మనము సామాన్య మానవులం. మనం రోజు గడుస్తే గానీ పూటకి గడవస్తే గానీ తెలియని వాళ్ళం మనం. అలాంటిది మనం అంత పెద్దగా చేశారని చెప్పలేము. ప్రతి వాళ్ళు స్కామ్ చేసిన ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.